నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండల కేంద్రంలోని ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఉదయం 5 గంటల నుండి 6:30 వరకు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం మరియు భజన కార్యక్రమం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అనంతరం ఆలయ అర్చకులు శ్రీ విఠల రాజపుణ్య శర్మ, రమేష్ పంతులు, ఆలయ కమిటీ సభ్యులు గడ్డం ఆంజనేయులు మాట్లాడుతూ ప్రతి శనివారం ఉదయం 5 గంటల నుండి 6 గంటల 30 నిమిషాల వరకు ఆంజనేయ స్వామి దేవాలయంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం మరియు భజన కార్యక్రమం ఉంటుందన్నారు. चक्षुशौर्यो अजायन्दामुखादिन्द्रचाग्विच रूपाणि विचित्रधीरहानामान् विद्वांसविलासे दन्तावस्ताद्भुताजहार श्रीरामदूतं शिरसा नमामि अन्तरे स्वामि देवताभिर्वः विश्वदायहामन्योवद्रन्न विमामारुसानावृतस्योन् वृतभोज्यापे प्रैदक्षिणतो भवामेव भवान् सुम्बरिमान् विश्वदाया गङ्गोर्या श्रेवादि याराकाया రామనామ స్మరతి జయము గోరితి మంగళహారతి మారుతిని మహిమ గోరితి ధరణిలో పాల్మూరు యందు వెళతి నావయా सर्वधर्मेभ्यो नमस्ते अस्तुरुद्ररूपेभ्यः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवि नारायणि नमोऽस्तुते श्रीमहागणाधिपतिदेवता ब्रह्माञ्जनेय स्वामी ब्रह्माण्डलोकाधीशान सर्वविद्यानामीश्वर सर्वभूतानां ब्रह्मादिर्ब्रह्मणोऽधिमा शिवोमे उपचार शक्तोपचार षोडशोपचार सर्वात्म्याश्रम श्री आञ्जनेय स्वामी देवता ब्रह्मा चरणारविन्दार्पणमस्तु मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं परमेश्वराय पूजितं मया देवा परिपूर्णं ददस्मे अनेन भगवान् सर्वात्मा स्वतन्त्रे श्री आञ्जनेय स्वामी देवता भगवान् राम जय जय राम ओम श्री राम जय जय राम ओम श्री राम जय जय राम ओम श्री राम जय राम ओम श्री राम जय जय राम ओम श्री राम जय जय राम ओम श्री राम जय जय राम निर्भयत्वमनोरथः आजाढ्यं वाक्पटत्वं च हनुमास्मरान् भवेत्. స్థానిక మిడిదొడ్డి గ్రామంలో గల స్థానిక ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రతి శనివారం రోజున ఆంజనేయ స్వామి సేవా సమితి సభ్యుల సందర్భంగా సభ్యులతోని హనుమాన్ చాలీసా పారాయణం జరపబడుతుంది. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని హనుమాన్ చాలీసా పారాయణం చేసి ధన్యులు కాగలరు. ఆంజనేయ స్వామిని పూజిస్తే బుద్ధిర్బలం అంటే బుద్ధి బలంగా అవుతుంది, ధైర్యం వస్తుంది. ఆంజనేయ స్వామిని పూజించడం వలన ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని కోరుచున్నాం. ప్రతి శనివారము శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఉదయం 5 గంటల నుండి
6:30 వరకు హనుమాన్ చాలీసా పారాయణము, అలాగే చందనం కార్యక్రమము, స్వామివారికి చందన అభిషేకము, పంచామృతంతో అభిషేకం జరుగుతుంది. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో ప్రతి శనివారం ఉదయం 5 గంటలకు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంకి వచ్చి ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి ధన్యులు కావాలని చెప్పి కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ మాతో సహకరించాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదం తెలియజేస్తున్నాము. జయ హనుమాన్ స్వాములు. జగిత్యాల జిల్లాలోని లక్ష్మీపూర్ గ్రామంలో శనివారం తెల్లవారుజామున దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో భర్త కిరాతకుడిగా మారాడు. అత్యంత పాశవికంగా ఆమె గొంతు కోసి గొడ్డలతో శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా నరికి చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. జగిత్యాల రూరల్ లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ఆదరవెన్ని మల్లయ్య సత్తవ్వ దంపతుల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న భర్త శనివారం తెల్లవారుజామున ఆమె నిద్రలో ఉండగా ఒక్కసారిగా దాడికి పాల్పడ్డాడు. మొదట గొంతు కోసి హత్య చేసి ఆపై కోపంతో ఊగిపోతూ గొడ్డలతో ఆమెపై పలుమార్లు దాడి చేశాడు. మృతదేహాన్ని ముక్కలు చేశాడు. సమాచారం అందుకున్న జగిత్యాల రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఈరోజు లక్ష్మీపూర్ గ్రామం జగిత్యాల రూరల్ మండలంలో ఒక వివాహితను తన భర్త చంపడం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున సమయం సుమారు 2 గంటలకు భార్యాభర్తలు ఇద్దరే ఇంట్లో ఉన్న సమయంలో వాళ్ళిద్దరికీ వ్యక్తిగతంగా ఉన్న సమస్యల వల్ల, గొడవల వల్ల అది మనసులో పెట్టుకొని భర్త భార్యని కత్తితో గొంతు కోసి అదేవిధంగా గొడ్డలితో నరికి చంపడం జరిగింది. మేము సంఘటనా స్థలానికి వెళ్ళి ఎస్ఐ గారు నేను ఇప్పుడే బాడీ షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ చనిపోయిన వ్యక్తికి 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళు హైదరాబాద్లో చదువుకుంటున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత తదుపరి కార్యక్రమాలు కంప్లీట్ చేస్తాం. పిటిషన్ తీసుకున్నాం, కేసు రిజిస్టర్ చేసినాం. చంపిన వ్యక్తి ఎవరైతే భర్త అక్యూజ్ ఉన్నాడో అతను పరారీలో ఉన్నాడు, త్వరలో పట్టుకుంటాం. ఈ దర్యాప్తు అనంతరం మిగతా విషయాలు తెలియజేస్తామని తెలియజేసుకుంటాం. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తామని మున్సిపల్ ఎన్నికల నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాములు నాయక్ అన్నారు. శనివారం డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని, రాష్ట్రంలో అత్యధిక స్థానాలు తమవేనని అన్నారు. గద్వాలలో 37 వార్డులకు గాను అందరూ గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. 60% కాదు కదా, 10% మీకు గెలవలేదు. మీకు ఇక్కడ డిపాజిట్లు రావు మున్సిపాలిటీలో. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు ప్రజల పాలన, డైనామిక్ ముఖ్యమంత్రి, 24/7 పనిచేసే ముఖ్యమంత్రి. అందుగురించే నేను గద్వాల్ ప్రజలకు నేను ఒక ఇన్ఛార్జిగా ప్రతి వార్డులో కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్లను గెలిపించండి. అభివృద్ధి దిశలో ఈ మున్సిపాలిటీని మనం ఇచ్చేసుకుంటాం. మీరు భారతీయ జనతా పార్టీ కోటేస్తే మీరు ఆపోజిషన్లోనే ఉంటారు, కానీ ఏం జరగదు. మీ అభివృద్ధి పుట్టుకునే అవకాశాలు వచ్చాయి. అందుగురించి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చేతిలో మన మున్సిపల్ శాఖ ఉంది. ఇక్కడ జరిగిన అన్ని రాత్రికి నేను హైకమాండ్కి మాట్లాడుతున్నా. ముఖ్యమంత్రితో గిట్ట ఇది చైర్మన్ గెలిపించుకున్న తర్వాత ఒక 100 కోట్ల రూపాయలు ఈ స్పెషల్ ఫండ్ కింద శాంక్షన్ ఇవ్వాలనేది ముఖ్యమంత్రితో డిస్కస్ చేసి, మరియు ఇక్కడ మన ఎంపీ గారు ఉన్నారు. తర్వాత ఇన్ఛార్జ్ మంత్రి ఏదైతే దామోదర్ రాజనరసింహ ఉందో ఆయన ఫండ్కి ఇచ్చి, తర్వాత ఇప్పుడు ఇన్ఛార్జ్ ఉన్న ఎన్నికలకు ఇన్ఛార్జ్ ఉన్న శ్రీహరి అన్నతో, మళ్ళా ఎంపీ గారితో, ఎమ్మెల్యే గారితో, అందరితో ఇచ్చేసి పక్కడబందీగా ప్రణాళిక ఇచ్చేసి అభివృద్ధి దిశలో ఎంపీ ఫండు, ఇన్ఛార్జ్ మంత్రి ఫండు, ముఖ్యమంత్రి ఫండు, తర్వాత ఎమ్మెల్యే ఫండ్. ఇలా గద్వాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఆ గెలుపుకి ఎవరు ఆపలేరు, అభివృద్ధికి ఎవరు ఆపలేరు. మేము ఎంపీ ఉందాం ఈ ఏరియాకి వెళ్ళి, మేము ఏదో ఉందాం పక్క ఏరియాకి వెళ్ళి మేము ఎంపీ ఉందాం, కేంద్ర ప్రభుత్వం మా దగ్గర ఉంది అని
భరత్ సింహారెడ్డి ఫ్యామిలీ చెప్తుంది. కేంద్ర ప్రభుత్వం మీ చేతిలో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మా చేతిలో ఉంది. మీరు ఏం అభివృద్ధి చేశారు? కాంగ్రెస్ పార్టీకి ముందు మంత్రి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా భరత్ సింహారెడ్డి గారు ఏం అభివృద్ధి చేశారో గద్వాల్కి మీ అందరికీ తెలుసు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి, భారతీయ జనతా పార్టీకి ఎందుకు తిరస్కరించాలనే ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇవాళ ఇందిరాగాంధీ 20 సూత్రాల కార్యక్రమం కానివ్వండి, ఇవాళ కాంగ్రెస్ పార్టీకి క్యా నిషాన్ అంటే రోటీ కపడా హవర్ మసాలా, భారతీయ జనతా పార్టీగా క్యా నిషాన్ అంటే భూకా ప్యాస హిందుస్థాన్. మీకు అభివృద్ధి కావాలా, లేకుంటే డైలాగులు చెప్పుకొని 12 సంవత్సరాలు పరిపాలన చేసి ఒక్క పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీని తీసుకురాకుండా ప్రైవేట్ వారికి ఇచ్చేసి అదాని అంబానీకి మొత్తం దేశం తాకట్ట పెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేస్తుంది. కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, నేను నిన్ననే చూసిన రాష్ట్ర అధ్యక్షుల వారిని, టికెట్లు వచ్చినా రాకపోయినా అందరూ కలిసికట్టుగా పనిచేస్తే ఇవాళ చాలా ఇది ఉన్నాయి, పదవులు ఉన్నాయి, చైర్మన్లు ఉన్నారు, తర్వాత ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి, డెప్యూటీసీ ఎన్నికలు ఉన్నాయి. ఎవరికైతే అన్యాయం జరిగిందో, అన్యాయం కాకుండా ఎవరికైతే టికెట్ రాలేదో డీసీసీ ప్రెసిడెంట్ కానీ, ఎమ్మెల్యే కానీ, పార్టీ అధిష్టాన వర్గం పీసీసీ కానీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో చర్చలు జరిపి పార్టీకి మీరు పని చేయకుండా పర్వాలే కానీ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తే ఎంత పెద్దటి వారైనా వారిని తప్పకుండా వారిపై యాక్షన్ ఉంటుంది. ఆ యాక్షన్ వల్ల రియాక్షన్ కాకుండా ఇప్పటికే ఏం జరగలేదు. 11వ తేదీ పోలింగ్ ఉంది, 9వ తేదీ వరకేమో ప్రచారం ఉంది. ఈ ప్రచారంలో అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీ గెలుపుకు దోహదపడితే చాలా మంచిగా ఉంటుంది. ఇవాళ చెప్తున్నారు కొంతమంది ఆ ఎన్నికల్లో ఎవరు ఏమి ఇచ్చారో మీకు బాగా తెలుసు. కానీ పార్టీ మారే చరిత్ర ఆ కుటుంబానికి ఉంది. అన్ని పార్టీలు వాళ్ళే ఉంటాయి. కానీ భరత్ సింహారెడ్డి గారు ఇవాళ కాంగ్రెస్ పార్టీని విమర్శించడం ఆయనకు తగ్గదు, ఆ కుటుంబానికి తగ్గదు. ఆ రోజులలో గద్వాల్లో మీరు ఎమ్మెల్యే ఉన్నారు, మీ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే ఉన్నారు, ఏం అభివృద్ధి చేసినో ప్రజలకు అందరికీ తెలుసు. కానీ ఇవాళ మీరు ఆ రోజులలో ఉన్నప్పుడు ఎన్ని దందాలు, ఏ రకాలుగా ప్రజలను ఇబ్బంది పెట్టినో ప్రజలు ఇక మరవలేదు. ఇవాళ మీకు తిరిగి వార్డులో తిరిగి కాంగ్రెస్ పార్టీని ఓటేయవద్దని ఏదైతే చెప్తున్నారో ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తారు, ప్రజలు మిమ్మల్ని తగిన గుణపాఠం చెప్తారు. కాంగ్రెస్ పార్టీ నాకు ఇక్కడ ఇన్ఛార్జ్ ఇచ్చినందుకు ఇక్కడ చైర్మన్ని తప్పకుండా కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అయితే అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇవాళ మీరు భయపెట్టించి భయభ్రాంతం చేస్తే ఇక్కడ ఎవరు ఉంటున్నట్లు లేరు. తప్పకుండా ఆ దానికి ప్రజలే తగిన గుణపాఠం చెప్తారు, ఓటు రూపంగా ఓటర్లు తగిన గుణపాఠం చెప్తారు. ఇవాళ గద్వాల్ నియోజకవర్గం డీసీసీ అధ్యక్షులు అన్నట్లు ఇంకా మేము 2 సంవత్సరాలే అయింది, ఇంకోసారి అధికారంలో వస్తాం, గద్వాల్లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. గద్వాల్ చైర్మన్ 100% మేమవుతాం. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రితో డైరెక్ట్ ముఖ్యమంత్రితో మాట్లాడి గద్వాల్ జిల్లాకు ఫండ్ తీసుకొచ్చి గద్వాల్ జిల్లాకు ఈ మున్సిపాలిటీలో బ్రహ్మాండమైన మున్సిపాలిటీగా నంబర్ 1 మున్సిపాలిటీగా వచ్చేటట్లు
ఫండ్ని కేటాయిస్తాం. అందరు ఆశావాహం కాబట్టి పార్టీకి మొరబెట్టుకున్నాం, పార్టీ ఫోరంలలో మాట్లాడినాం, అంతా ఇచ్చేసినాం. దాని తర్వాత పార్టీ ఒక డిసిజన్ తీసుకొని ఇది మా నిర్ణయం అన్న తర్వాత ఎవరము స్పెషల్లీ నేను చెప్తున్నా పార్టీలో ఉండి వాళ్ళు ఒకసారి డిసైడ్ చేసిందంటే ఇంకా అదే ఫైనల్ అని చెప్పి అధిష్టానం నిర్ణయం కోసం అది స్వాగతించి పార్టీలోనే ఉంటూ నాకు ఇచ్చిన వేరే బాధ్యతలను నేషన్ వైడ్గా ఒక సౌత్ ఇండియాలో 8 రాష్ట్రాలకి ఇన్ఛార్జిగా పనిచేసి అప్పుడున్న పరిస్థితులలో ఢిల్లీలో వేరే రాష్ట్రాల్లో పనిచేసిన అవసరం ఎక్కడుంటే పార్టీకి అక్కడ పనిచేస్తూ పార్టీలోనే ఉంటూ పార్టీ లైన్లోనే బతికాం. ఇప్పుడు కూడా ఇప్పుడున్న పరిస్థితులలో అంటే ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అని అంటే కాంగ్రెస్ పార్టీలో ఎవ్వరూ పెద్ద కాదు. ఎంత సీనియర్ అయినా ఉండని ఎవరైనా ఉండని ఏమైనా పార్టీ లైన్లో ఉన్నంత వరకే. ఒక్కసారి పార్టీ లైన్ దాటి పార్టీకి అగేన్స్ట్గా వెళ్ళినారు అని అంటే అది ఎంతటి వ్యక్తి అయినా ఉపేక్షించేది ఉండదు. 12వ వార్డులో లతా రామకృష్ణ ఉధృత ప్రచారం. గద్వాల మున్సిపాలిటీకి జరుగుతున్న ఎన్నికల్లో 12వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి లతా రామకృష్ణ వార్డులో ముమ్మర ప్రచారం నిర్వహించారు. సమీప ప్రతిపక్ష పార్టీల కంటే ముందుగానే ఓటర్లను కలుసుకుని కారు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. తనను గెలిపించే వార్డులో ఎలాంటి సమస్య లేకుండా అన్ని వసతులు కల్పించేలా కృషి చేస్తారని ఆమె వార్డు ప్రజలకు తెలిపారు. కార్యక్రమంలో మహిళలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రచారం నిర్వహించారు. ఏదో వాళ్ళు అనకపోతే ఆయన పోటు గడవదు. ఆయన వాళ్ళ లేదు. ఒకసారి మీరు చేసేటప్పుడు పాలన ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉందో ఒకసారి ఆలోచన. 2 సంవత్సరాలైన కాంగ్రెస్ పార్టీ ఏర్పడి అవునా కదా? ఒకసారి చెప్పండి, ఏమన్నా మహిళలకు 2500 రూపాయలు ఇచ్చిందామా? ఏమన్నా ఇప్పుడు బాస్ కమలగారు 32 ప్రజల గురించి ఉద్దేశించి మాట్లాడుకుంటున్నారు. రేణుగా అదేవిధంగా సుజాత ఖచ్చితంగా మీరందరూ భారీ మెజార్టీతో గెలిపించాలి. ఎందుకంటే మీరు చదువుకుంటారు, మన దగ్గరనే ఉంటారు. మన దగ్గర ఏమైనా సమస్యలు ఉంటే కూడా ఖచ్చితంగా వారు పరిష్కరిస్తారు. అన్ని తెలిసిన వాళ్ళు మీరందరూ కూడా మీకు ఇంకొక చిన్న విషయము, 2 ఏళ్ళు కాంగ్రెస్ ఏం చేయలేదు. ఒకవేళ పార్టీ మీరు రేవంత్ రెడ్డి ఏమనుకుంటాడు, లేకపోయినా ఏ లేకపోయినా నాకు ఖచ్చితంగా ఓట్లు వేస్తారు, మేము ఏం చేయమంటాం. ఇప్పుడు మనం తిరగబడి చూపిస్తే ఖచ్చితంగా ఆయన గుర్తొస్తుంది, మనం గట్టిగా అడగడానికి కూడా హక్కు ఉంటుంది. ఖచ్చితంగా రేపుకొని భారీ మెజార్టీతో గెలిపించాలి. ఖచ్చితంగా గెలిపిస్తారు కదా. మీకు తెలిసిన వాళ్ళతో కూడా ఓట్లు వేపించి గెలిపించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మావాడు మా కిరణ్ మావాడు ఇక్కడే వేస్తాం ఈసారి అని పెద్ద ఎత్తున చెప్తున్నారు. కాబట్టి కారు గుర్తు ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తుందని, ఇక్కడ వార్డుగా కౌన్సిలర్ పెద్ద మెజార్టీతో గెలుస్తుందని కూడా మేము చెప్తున్నాం. ఈరోజు గద్వాల ఎమ్మెల్యే ఆయన కండువ వేసుకునేట ప్రచారం. అంటే ఈ గద్వాల ప్రజలంతా కూడా ఏమన్నా అంటే వాళ్ళని ఎక్కడ ఏ పార్టీ అని గుర్తించాలనే ఉద్దేశం కూడా ఆయనను చూస్తుంటే ఏ పార్టీ కాంగ్రెసా బీఆర్ఎస్ఆ ఇంకోటి ఒక తన 36 ఉంది. ఆడ ఒక ఇండిపెండెంట్ గుర్తు చెప్తున్నాడు, ఇక్కడ వస్తే అస్తం గుర్తు చెప్తున్నాడు, అక్కడ పోతే హైదరాబాద్ పోతే బీఆర్ఎస్ అంటున్నాడు. కానీ ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదు కాబట్టి ఆయన ఎవరు నమ్మే పరిస్థితులు గద్వాల్ మున్సిపాలిటీలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. కాబట్టి ఆయన ఎక్కడ చెల్లని వ్యక్తిగా ఈరోజు గద్వాల్ ఎమ్మెల్యే మిగిలిపోతున్నారని మేము చెప్తున్నాం. ఎలక్షన్లో భాగంగా ఈరోజు 37వ వార్డుకి ఇక్కడ వచ్చినాం. ఉదయం నుంచి ఇక్కడ తిరుగుతున్నాం. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏమన్నా జరిగింది ఆయంలో, కానీ ఈసారి 2 సంవత్సరాలైన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి లేదని మేము చూస్తుంటే ఇప్పుడు గల్లీలో చీసి రోడ్లు కూడా అప్పుడు వేసిన ఉన్నాయి, కానీ ఇప్పటి వరకు అయితే ఏం అభివృద్ధి జరగలేదు. ఇక్కడ మాది బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున గద్వాల మున్సిపాలిటీలో అన్ని వార్డులో కూడా బ్రహ్మాండంగా గెలవబోతున్నాం. ఇక్కడ కూడా 37 వాళ్ళు కూడా పెద్ద మెజార్టీతో కూడా ఇక్కడ మంజుల రాణి గారు గెలుస్తున్నారని. ఎందుకంటే
33వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజల ఆదరణ రోజుకు పెరుగుతూ రాజకీయ వాతావరణం పూర్తిగా మారుతుంది. ఈ మేరకు శనివారం 33వ డివిజన్ అన్నపూర్ణ కాలనీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేరుగు భూలక్ష్మి అభిషేక్ ఎన్నికల ప్రచారంలో జోరు పెంచారు. భారీగా ర్యాలీతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గడప గడపకు వెళ్లి ఓటర్లను కలుస్తూ చేతి గుర్తుకు ఓటు వేసి అభివృద్ధిని గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రచారానికి ప్రజల నుంచి లభిస్తున్న స్పందన చూస్తుంటే కాంగ్రెస్ విజయం దిశగా దూసుకెళ్తుందని అన్న అభిప్రాయం బలపడుతుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు లంబు కిషన్ రెడ్డి, కుమ్మరి శారద మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చేపడుతున్న అభివృద్ధి పనులే కాంగ్రెస్ పాలనకు ప్రత్యక్ష సాక్ష్యమని స్పష్టం చేశారు. రోడ్లు, మౌలిక వసతులు, ప్రజా సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టమైన ఫలితాలు చూపుతుందని తెలిపారు. 33వ డివిజన్ మరింత అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించడమే ఏకైక మార్గమని చేతి గుర్తుకు ఓటు వేసి మేరుగు భూలక్ష్మి అభిషేక్ను గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కంది ఆంజనేయులు, మేరుగు అభిషేక్, అనురాగ్, కుమారి శ్రీనివాస్, మామిడాల రాజేశంతో పాటు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గెలిపిద్దాం 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 చేతి గుర్తుకే చేతి గుర్తుకే చేతి గుర్తుకే జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ భక్కన్ సింగన్న గారి నాయకత్వం 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 జిందాబాద్ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ జిందాబాద్ కాంగ్రెస్ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ కొన్ని షాట్లు ఉండండి. చేతి గుర్తుకే చేతి గుర్తుకే గెలిపిద్దాం గెలిపిద్దాం భూలక్ష్మి గెలిపిద్దాం 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 చేతి గుర్తుకే భక్కన్ సింగన్న గారి నాయకత్వం భక్కన్ సింగన్న గారి నాయకత్వం భక్కన్ సింగన్న గారి నాయకత్వం. నా పేరు మేరు భూలక్ష్మి, లింగమూర్తి వాళ్ళ భార్యను. నేను 33వ డివిజన్ నుంచి వెళ్ళి పోటీ చేస్తున్నాను. అది కాంగ్రెస్. చేయి గుర్తుకే ఓటేసి నన్ను అందరూ అతిగా మిగతా గెలిపియాలని నేను కోరుకుంటున్నాను. నుంచి మేరు లింగమూర్తి గారి సతీమణి భూలక్ష్మి గారికి కాంగ్రెస్ పార్టీ టికెట్ గౌరవనీయులైన భక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు బీఫామ్ ఇవ్వడం జరిగింది. ఈ బీఫామ్ మీద మేము కాంగ్రెస్ పార్టీ మీద పోటీ చేస్తున్నాం, చేతి గుర్తు మీద. ప్రజలు మాత్రం స్వచ్ఛందంగా వచ్చి చేతి గుర్తు కోటేస్తుందని చెప్తున్నారు. భారీ మెజార్టీతో చేతి గుర్తు 33వ డివిజన్ భారీ మెజార్టీతో గెలిపోతుంది. 60 డివిజన్ల కల్లా పెద్ద మెజార్టీతో 33వ డివిజన్ ఉంటుంది. జై కాంగ్రెస్. ఈరోజు 33వ డివిజన్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో భాగంగా ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతుంది. భక్కన్ సింగ్ గారు భూలక్ష్మి గారికి టికెట్ ఇవ్వడం ద్వారా తనని మేము సపోర్ట్ చేస్తూ అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడానికి ఇంటింటి ప్రచారం చేస్తున్నాం. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.